రైట్ ఇక వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో ఈ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరన్నారు. ఇక ఎల్లుండి కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో స్టార్ క్యాంపెయినర్ గా షర్మిల కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందంటూ కూడా షర్మిల అన్నారు. ఏపీ పిసిసి చీఫ్ గా పనిచేయాలని అధిష్టానం కోరిందంటూ షర్మిల వెల్లడించారు. ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ ఆమె వెల్లడించారు. ఖమ్మం లేదా నల్గొండ నుండి ఎంపీగా పోటీ చేస్తానంటూ కూడా షర్మిల ప్రకటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగరాజ్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. నాగరాజ్, ముఖ్య అనుచరులతో షర్మిల సమావేశం ముగిసింది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది. రేపు సాయంత్రం షర్మిల వారి అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లబోతున్నారు. 4వ తేదీన అగ్రనేతల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అన్న దానిపైన కూడా అధిష్టానం ఇప్పటికే హామీ ఇచ్చినట్లు కూడా ఆమె అనుచరులకు వివరించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా చేయాలని కూడా అధిష్టానం షర్మిలకు సూచించినట్టు తెలుస్తుంది. ఇంతవరకు పిసిసి అధ్యక్షురాలపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కూడా ఆమె వెల్లడించారు. దీంతో పాటు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా హామీ ఇచ్చారు. జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇస్తామని కూడా చెప్పారు. అది తక్కువ మందికి ఉంటుంది. ఇప్పటివరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీలో ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ లాంటి కొంతమంది ముఖ్యులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ పోస్ట్ ఉంది. జనరల్ సెక్రటరీ పోస్టు షర్మిలకు కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు కూడా షర్మిల తమ అనుచరులతో వెల్లడించారు. దీంతో పాటు ఆమె 2 రాష్ట్రాలకి స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగబోతున్నారని కూడా వారి అనుచరులు వెల్లడించారు. తెలంగాణలో పూర్తిగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తారని కూడా చెప్పారు. ఖమ్మం లేదంటే నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని కూడా షర్మిల వెల్లడించారు. భవిష్యత్తులో వారి అనుచరులకి వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ఎవరైతే అనుచరులలో వారందరికీ ప్రాధాన్యత ఉండబోతుందని కూడా అధిష్టానం షర్మిలతో పాటు చేరేటువంటి వారికి కూడా హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. నామినేటెడ్ పోస్టులైనా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులకు ఇంకా భవిష్యత్తులో ప్రాధాన్యత కల్పిస్తామని కూడా వారు హామీ ఇచ్చినట్టు కూడా వెల్లడించారు. మొత్తం మీద ఇప్పటికే ఆల రామకృష్ణారెడ్డి షర్మిలతో పాటు నడుస్తారని కూడా ప్రకటించిన తర్వాత మరికొంతమంది టచ్ లో ఉన్నారని కూడా వైఎస్ఆర్టీపీకి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో 2 రోజుల్లో పూర్తి స్థాయి వెల్లడిస్తారని కూడా చెప్పడం జరిగింది. 4వ తేదీన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమె పని చేయబోతున్నారు. మరొక వైపు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలతో పాటు తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు ఒకేసారి ఉండబోతున్నాయి కాబట్టి ఆమె ఖమ్మం, నల్గొండలో ఈసారి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వారి అనుచరులు కోరారు ఖమ్మం లేదా నల్గొండ నుంచి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని అన్నప్పుడు ఆమె భవిష్యత్తులో చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఎలాంటి హామీ మాత్రం ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఏపీ పైనే ఆమె ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ పిసిసిగా పనిచేయాలని అధిష్టానం సూచించిన నేపథ్యంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. కాబట్టి 4వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కీలక బాధ్యతలు వెల్లడించబోతున్నారు. ఆమె ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. షర్మిల రావడం వల్ల పార్టీకి పూర్వవైభవం రాబోతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పూర్వవైభవం రావడం వల్ల వైఎస్ఆర్టీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి కీలక నేతలు వివిధ పార్టీల్లో ఉన్న నేతలంతా కాంగ్రెస్ వైపు రాబోతున్నారు. షర్మిలకి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆమె పూర్తి స్థాయిలో పాదయాత్ర చేపట్టారు. ప్రతి నియోజకవర్గం మీద పట్టున్నటువంటి నేత కాబట్టి షర్మిలకి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు. అయితే ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతారా లేదంటే 2 తెలుగు రాష్ట్రాలకి స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తారా లేదంటే పార్లమెంట్ కి సంబంధించి ఖమ్మం, నల్గొండ నుంచి పోటీ చేసి అక్కడ ఏపీతో పాటు తెలంగాణలో ప్రచారం చేస్తారనేది మాత్రం కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సాయి.